నువ్వు జీవించాలి అంటే దేవుడు మాట విందాం. నువ్వైనా నేనైనా ఆయన చెప్పినట్లుగా నడుచుకుందాం. ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా జీవిస్తే మనం జీవించే అన్ని సంవత్సరాలు కూడా సుఖముగా, నెమ్మదిగా, సమృద్ధిగా మనం ఈ లోకాన్ని ముగించి ఆయనతో కూడా మనం ఉండగలుగుతాం. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా మాతో మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 39వ వచనములో తండ్రి మన పితరులు ఇతనికి లోబడనల్లక అతన్ని తృణీకరించి వీరు తమ హృదయంలో ఐగుప్తునకు పోగోరిన వారని జ్ఞాపకం చేశారు. అవును ప్రభువా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంతకాలము ఎంత దుఃఖము, ఎంత రోదన, ఎంత శ్రమ, ఎంత కష్టాలను అనుభవించారు. కడుపుకి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి నివాసం లేదు. బానిసలుగా బ్రతుకుతూ ప్రతిరోజు ఏడుస్తున్న వారి కన్నీరును చూసి ఐగుప్తుల నుంచి వారిని వెలుపలకు తీసుకొచ్చి తండ్రి పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి మధ్య మీరుండి తినుటకు ఆహారమును, త్రాగడానికి నీళ్లు, మార్గ మధ్యలో వారికి ఏది కావాలంటే అన్నీ ఇచ్చావు. ఇంత సుఖమైన జీవితాన్ని వారికి అనుగ్రహించినప్పుడు ప్రభువా, ఇప్పుడు నీ మీదే తిరుగుబాటు చేశారు. నీ మాట వినలేదు, నీకు విరోధంగా సనగడం ప్రారంభించారు, నిన్ను బాధ పెట్టడం ప్రారంభించారు. అందుకనే నేను ఎవరి మీద నా కోపం ఉంచాను, 40 ఏండ్లు నా కార్యములు చూసి నన్ను పరీక్షించిన వారినే కదా నేను అరణ్యంలో చంపాను అంటున్నారు. నిజమే ప్రభువా, వారు ఏ రీతిగా నాశనం అయిపోయారో జ్ఞాపకం చేసినారు. ఒకప్పుడు మేము కూడా ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి మేము మొరపెట్టినప్పుడు ప్రభువా, మా జీవితంలో మా కష్టాల నుంచి మనం విడిపించి తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రమును, ఉండడానికి నివాసమును అనుగ్రహించి మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నారు. అయితే తిరిగి మరలా మేము లోకములోనికి వెళ్ళాలనే ఆలోచన. ఎందుకంటే లోకములో ఉన్న సంతోషాన్ని, లోకములో ఉన్న ఆనందాన్ని, లోకములో మీకు విరోధమైన వాటిని మేము అనుభవించాలని ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టి బాధపెట్టి లోకములోకి వెళ్ళిన వారము. నీ ఇష్టానికి మేము లోబడలేని వారము ప్రభా, నీ మాట వినని వారము. ఎందుకంటే కోరి కష్టాలు తెచ్చుకునేవారిని తండ్రి మా నైజం అది. కష్టాల్లో ఉన్నప్పుడేమో సుఖం కావాలనుకుంటాం, సుఖములో ఉన్నప్పుడేమో కష్టాన్ని కావాలని కోరుకునే నైజం. అందుకనే ఎన్నోసార్లు మేమెన్నో కష్టాలు గుండా, బాధల గుండా, శ్రమల గుండా, దుఃఖాల గుండా వెళ్ళడానికి గల కారణం మా పాపములే, మా బుద్ధిహీనతలే, మా చెడుతనమే దాని కారణమని ఒప్పుకుంటున్నాం. నువ్వు మంచి దేవుడు తండ్రి, నువ్వెప్పుడూ కీడి చేయడం అసంభవం ప్రభా. నువ్వు కీడి చేసే దేవుడు కాదు. మా క్రియల వల్ల, మా పరిస్థితుల వల్లే మేము తప్పు చేసి కీడు అనుభవించేవారు. ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము నష్టపోకుండా, నీ కోపానికి గురి కాకున్నట్లుగా తండ్రి మరొకసారి ఈ రాత్రి మాతో మాట్లాడారు. మేము కూడా ప్రభా ఏ విషయంలోనూ మరలా మేము కింద స్థాయికి దిగకుండా, మేము కష్టాలకి, బాధలకు గురి కాకున్నట్లుగా దేవా ఉన్న స్థితిలోనే సంతోషంతో నీ కొరకు జీవించి నిన్ను బట్టర్చించేవారిగా నన్ను, మమ్మల్ని సిద్ధపరచండి, కాపాడండి. విన్న వాక్యాన్ని శత్రువెత్తు పోకున్నట్లుగా మాలో నీరుకట్టి ఫలింపు చేయండి తండ్రి. సహాయం దయచేయండి. నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలను బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబంలో మీ సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. తండ్రి సమయంలో మరి
రేపు మరి ఎగ్జామ్ రాయడానికి టైప్ ఎగ్జామ్ కొరకే తండ్రి కోర్టులో జాబ్ కొరకే బిడ్డలు రాస్తుంటుండగా సోదరుడు జాన్ బెదరు రేపు ఎల్లుండు తను రాయవలసిన ఎగ్జామ్స్లో సహాయాన్ని దయచేయండి. కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. తన స్థానం పట్టుకొని రాయించి ప్రభా సహోదరుడికి ఒక ఉద్యోగం రాగలుగుట్లో సహాయాన్ని దయచేయండి. అలాగే సహోదరి కూడా 22, 23 తేదీన తాను రాయవలసిన ఎగ్జామ్స్లో కూడా సహాయాన్ని దయచేసి కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించి దేవా తనకు కూడా ఒక స్థిరమైన ఉద్యోగాన్ని సహాయాన్ని దయచేయండి. కావలసిన జ్ఞానం అనుగ్రహించండి. అలాగే సోదరి మిరియాముని అలాగే ప్రవీణ్ని కూడా కనికరించండి. వారు కూడా 23, 22 తేదీల్లో వారు కూడా రాయవలసి ఉంటుండగా వారికి కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. వారి హస్తాన్ని పట్టుకొని రాయించండి. వారు కూడా మీ చిత్తమైతే ఉద్యోగం దయచేయండి. అలాగే ఐజాక్ని కనికరించండి. తన 24వ తేదీన రాయవలసిన ఎగ్జామ్లో కూడా సహాయాన్ని దయచేసి తనకు కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించి సహాయాన్ని దయచేయండి. ప్రభా తన హస్తాన్ని పట్టుకొని రాయించండి. ఇలాగ ప్రభా వీళ్ళ పక్షంగా నీ ఉద్దేశాన్ని నెరవేర్చి రాబోయే దినాలలో వారి కుటుంబాలకి సంఘానికి నీకును మహిమకరంగా జీవించే వారిగా సిద్ధపరచండి. అలాగే తండ్రి సోదరి ఈశ్వరి సిస్టర్ గారిని సోదరు రూత్ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కూడా బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అలాగే సోదరి లీడియా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క పనిబాట్లలో తోడుగుండండి. తన కుమారుని కూడా స్వస్థతను అనుగ్రహించండి. తన కుటుంబాన్ని రక్షించండి ప్రభా. అలాగే సోదరి వసంతాన్ని కూడా మీ సన్నిధికి తీసుకొచ్చారు. తనకిచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండగలుగుట్లో కృప చూపించండి. దేవ సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. తన విశ్వాసాన్ని కూడా బలపరిచి దేవ తనలో సంపూర్ణమైన రక్షణ కార్యాన్ని జరిగించి నీ కొరకు జీవించుట్లో తను సిద్ధపరచండి ప్రభా. ఇలాగూ తండ్రి ఈ దినం రాలేకపోయిన బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. బలహీనంగా ఉన్న సోన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, దినేష్ని, అలాగే సదురు కుమారి సిస్టర్ని, సదురు లేయా సిస్టర్ని, ఇంకా బలహీన వారిని మీరు ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. అలాగే లేయా సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా బలపరచండి. దేవతను చేస్తున్న చిన్న వ్యాపారాన్ని దీవెనకరంగా చేయండి. కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. ఇలా తండ్రి సదురు ప్రిస్కిలా సిస్టర్ని కూడా కనికరించండి. తన ఉద్యోగ నిమిత్తం వైజాగ్ వెళ్ళి ఉంటుండగా ఈరోజు రేపు తన ట్రైనింగ్ ముగించుకొని మరి రావాల్సి ఉంటుండగా కాపాడండి. దేవ మరి తోడుగుండండి. అలాగే తండ్రి నేను నా కుటుంబం కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. దేవ సహాయాన్ని దయచేయండి. ఇలాగ తండ్రి ఈ దినం రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారిని అందరినీ మీరే దీవించి వారి అక్కర్లో వారి సమస్యలన్నింటినీ తీర్చి నీ నామమునకు మహింకరంగా జీవించేవారుగా సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వయుగములకును సదాకాలము కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.